రాజేష్ షార్ట్ అని పెట్టుకోసి అప్పుడే ఇక షార్ట్స్ వేసుకొని చేస్తూ ఉంటావు కదా. ముద్దు పెట్టుకుంటే సౌడు మూడు ఊర్లు మొగాలే వాటేసుకుంటే చాలే ఊరు వాడ సవాలే. బాయ్స్ కమిట్మెంట్ ఏంటి అసలు ఇది? మీరు అడిగింది బాయ్స్ అంటే అడుగుతారు. జస్ట్ స్టార్టింగ్ లో ట్రై చేశాను. ఎట్లా అడిగారు నిన్న అమ్మాయిలు, అంటే ఎంతమంది అమ్మాయిలు అడిగారు నేను కమిట్మెంట్? నాకు తెలిసి బాయ్స్ తక్కువ కానీ గర్ల్స్ ఎక్కువ అడుగుతారు. ఎలా అడుగుతారు అంటే సో అంటే జూమ్ లో చేసిన అయితే నేను చూడలేదు ఇప్పటి వరకు. ఫేస్ లోనా చేశాను, కొంచెం కిందకి వెళ్తే కనిపిస్తుంది. ఇంకా కిందికి వెళ్ళాలా? ఇంకా కిందికంటే నన్ను వేరేలాగా అనుకుంటారు మళ్ళీ. కానీ నీ రీల్స్ కోసం నువ్వు చాలా కష్టపడతావు కదా రాజేష్. మనుషులు ఏమనుకుంటారంటే వీడు వెళ్తాడు జస్ట్ షార్ట్ మీద వేసుకొని వీడియోస్ తీస్తాడు అని అనుకుంటారు, కానీ ఆడ పెయిన్ ఉండేది నాకు. బాగా ఇబ్బంది పడ్డ రోజు ఏమైనా ఉందా అసలు? ఏంటి అన్న డేస్ ఉంది. మా డాడీని అందరు ముంచేసినప్పుడు చాలా బాధపడ్డా. సోషల్ మీడియా మీద నీకు ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి అసలు? సోషల్ మీడియా అనేది దాంతో యూస్ఫుల్ కూడా ఉంది, దాంతో మిస్యూజ్ కూడా ఉంది. నమస్తే, నేను మీ యాంకర్ లవణ్య. వెల్కమ్ టు కేఆర్ టీవీ. సో అందరికీ ఇన్స్టా అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో దాదాపుగా చాలామంది ఇన్స్టానే వాడుతున్నారు. ఇన్స్టా వల్ల కొంతమంది అంటే పెయిడ్ ప్రమోషన్ చేయడం కూడా జరుగుతుంది. సో నా దగ్గర అయితే రాజేష్ మహి 21 తన ఇన్స్టా ఐడి. బట్ మొన్నటి నుండే బ్రో ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. ఆయనకు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయంట, అసలు నిజమేనా కాదా అనేది ఆ వాస్తవాలను ఈరోజు ముందు పెట్టడానికి మా కేఆర్ టీవీకి రాజేష్ని పిలవడం జరిగింది. హాయ్ రాజేష్, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు? చాలా బాగున్నా, థ్యాంక్ యూ. పిలవగానే వచ్చావు. ఓల్డ్ సిటీ కదా? అవును. ఎట్లున్నాయి బోనాలు? బాగా జరుగుతున్నాయా? ఫుల్ మస్తు. మస్తు ఫేమస్ అనుకుంటా కదా మీ దగ్గర? ఓల్డ్ సిటీలో చాలా బాగా జరుగుతుంది. మీరు తీస్తుందా, మమ్మీ తీస్తుందా బోనం? సో నువ్వు పుట్టి పెరిగిందంత అక్కడేనా? లేదు, నేను లైక్ మా విలేజ్ మైసిగండి, ఓకే, కానీ నేను పుట్టింది హైదరాబాద్లో. హైదరాబాద్లో. యా. సో ఏం చదువుతున్నావు రాజేష్? డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు ఫైనల్ ఇయర్. థర్డ్ ఇయర్. ఏ గ్రూప్ నువ్వు? బీకామ్ కంప్యూటర్స్. ఓ, బీకామ్ కంప్యూటర్. సిస్టమ్ ముందు కూర్చుంటావా? ఏం అవుదాం అనుకుంటున్నావు నెక్స్ట్? అంటే ఏం తీసుకుందాం అనుకుంటున్నావు మళ్ళీ? ఇది డిగ్రీ కంప్లీట్ చేసి ఇక కానిస్టేబుల్ అది రాద్దాం అనుకుంటున్నాను. మా డాడీ డ్రీమ్ అది అలా రాయడం. ఓకే, అందుకే ఇక డిగ్రీ అయిపోయినాక అది చూద్దాం. సో అందుకే నువ్వు జిమ్కి వెళ్తూ ఉంటావా పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేయడం కోసం? కానీ జనాలు ఎందుకు నిన్ను అలా ట్రీట్ చేస్తున్నారు? వాళ్ళకే తెలియాలి, అసలు అదంతా వాళ్ళకే తెలియాలి. కామెంట్లకే వదిలేసినావా? అంటే ఇన్స్టాలో చేయడం వల్ల ఫేమస్ అవుతా అని చెప్పేసి ఇన్స్టాని యూజ్ చేసుకున్నావా ఒక ప్లాట్ఫామ్ లాగా? ఫేమస్ అంటే ఫేమస్ అవ్వాలంటే ఇలా చేయాలి అలా చేయాలని ఏం అలా థాట్స్ ఏం లేకుండే. ఎలా చేయాలనుకున్నానో అలా చేశాను, అది క్లిక్ అయింది అంతే. అంటే ఎవరైనా చెప్పారా జనరల్గా అందరు చేస్తూ ఉంటే నేను కూడా కొన్ని రీల్స్ చేస్తా అని చెప్పేసి అనుకున్నావా? నేను స్టార్టింగ్ నుంచి లైక్ నాకు అనిపించేది ఏదో ఒకటి అవ్వాలి. లైఫ్ ఎలా ఉంటుందంటే కొన్ని రోజుల తర్వాత మనదే లైక్ మనం ఎలా ఉంటామో అది మనకే తెలుస్తుంది. మనం ఎలా ఉన్నామో వేరే వాళ్ళకి తెలియదు. ఎలా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మనం ఎలా ఉంటాం అవన్నీ. సో నాకు ఏదో ఒకటి అవ్వాలని ఉండే ఇక ఇన్స్టా స్టార్ట్ చేశాను. నేను అనుకోలేదు ఇంత క్లిక్ అవుతుందని. ఫస్ట్లో అయితే దాని మీద అది క్లిక్ అవుతుందని అనుకో. సో దాదాపుగా నువ్వు రీల్స్ ఏది పెట్టా మిలియన్లో వెళ్ళిపోతుంది కదా? 5-4 మిలియన్ వరకు దాటినే ఉన్నాయి నీకు ఇప్పుడు. సో అనుకున్నావా ఇట్లా అవుతుంది, నా ఇన్ని మిలియన్స్ షేర్ చేస్తారు జనాలు, ఇంత ఆదరిస్తారని చెప్పి? అనుకోలేదు. ఫస్ట్ అయితే అనుకోలేదు. ఫస్ట్ అసలు నాకు 1000 వ్యూస్ రావడమే పెద్ద గొప్ప. చాలా అంటే చాలా ట్రై చేసి తర్వాత ఇక అది నేను అందరు కావాలని చేస్తున్నాను అనుకుంటున్నారు కదా, అది కావాలని కాదు, అదేదో బై మిస్టేక్ ఒకటి అయింది. తర్వాత అదే కంటిన్యూ చేస్తున్నాను. సో అంటే ఒక నైట్ సెలబ్రిటీ అయిన వాళ్ళు ఉన్నారు, మార్నింగ్ చూడగానే వీళ్ళు ఇంత పెద్ద గొప్ప అని. అందులో రాజేష్ అవుతాడు అనుకోవచ్చా? తెలీదు, వాళ్ళ సపోర్ట్తో మేబీ సపోర్ట్తోనో. సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాలో కూడా కొన్ని జరుగుతున్నాయి, అంటే మా వరకు కూడా కొన్ని జరిగిన సిచ్యువేషన్స్ ఉంటాయి, కానీ మేము జనరల్గా తీసేసుకుంటాం. సో నేను అంతకుముందుకున్న వీడియోలో నువ్వు చాలా క్లియర్గా చెప్పావు. సో అమ్మాయిలను కమిట్మెంట్ అడగడం అనేది సో కామన్ ఇండస్ట్రీలో, అది జరుగుతూనే ఉంటాయి, మాట్లాడుతూనే ఉంటాయి. అలా పర్సనల్గా ఒపీనియన్గా ఒకవేళ నేను ఎదగాలి అనుకుంటే వెళ్ళడం జరుగుతుంది. సో వాళ్ళ పర్సనల్ మనం మాట్లాడడానికి ఉండదు. సో బాయ్స్ కమిట్మెంట్ ఏంటి అసలు ఇది? ఇది మీరు అడిగింది బాయ్స్ అంటే అడుగుతారు. జస్ట్ లైక్ మీకు ఛాన్స్ ఇస్తాం. గర్ల్స్ ని ఎలా అడుగుతారో బాయ్స్ ని కూడా అలానే అడుగుతారు. ఇన్స్టాలోనే అడుగుతున్నారా? మోడలింగ్ ఇండస్ట్రీ ఉంటుంది, అది మొత్తం అదే.
ఓకే. అందుకే నేను స్టార్టింగ్లో ట్రై చేశాను. స్టార్టింగ్లోనే నాకు అలాంటివి కొన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. తర్వాత అది వదిలేసిన తర్వాత ఇన్స్టా స్టార్ట్. అంటే వాళ్ళు ఫేక్ అనుకున్నావా, జెన్యున్ పర్సన్స్ అని ఏమన్నా తెలుసుకున్నావా? అంటే వాళ్ళు నిజంగానే ఇండస్ట్రీలో ఉన్నారు, నీకు ఆపర్చునిటీ ఇస్తా అని చెప్పేసారు కదా, లేకపోతే జస్ట్ ఇన్స్టాలో అదే ఫేక్గా పెట్టేటి జస్ట్ ఫేక్ వాళ్ళు జస్ట్ ఏమంటారంటే మేము వీళ్ళ దగ్గర పని చేస్తున్నాం, మాకు ఇంత ఇది ఉంది, ఓకే. నీకు ఇప్పిస్తాను, నువ్వు నేను చెప్పినట్టు నడుచుకుంటే. అలా నన్ను బాయ్స్ కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు, గర్ల్స్ కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు. గర్ల్స్ సో గర్ల్స్ ఒక డిఫరెంట్, బాయ్స్ ఒక డిఫరెంట్. రాజేష్లో ఎవరు బాగా నచ్చారు నీకు? ఆహా. అంటే అడిగారు, అది కామన్. ఇప్పుడు నాది చూసినా, నా ఫ్రెండ్ చూసినా, ఎవరిది చూసినా అది కామన్ అయిపోయింది. వాళ్ళు చెప్తలేరు, నేను చెప్తున్నాను అంత. అసలు గర్ల్స్ ఏమని మాట్లాడతారు నీతో? ఏమైనా ప్రపోజల్స్ అనేది పక్కన పెట్టేసి, నువ్వు చూడడానికి చాలా హ్యాండ్సమ్గా క్యూట్గా ఉన్నావు కాబట్టి నీకు చాలా ప్రపోజల్స్ వస్తాయి, బట్ నీ రీల్స్ వల్ల కూడా. అసలు నీ రీల్స్లో ప్రత్యేకత రాజేష్ షార్ట్ అని పెట్టుకోసం, అప్పుడే ఇక షార్ట్స్ వేసుకొని చేస్తూ ఉంటావు కదా నువ్వు. సో ఎందుకు అట్లా? అంటే బేసిక్గా షార్ట్సే వేసుకొని లైక్ చేయాలని మనము ముంబైలో చూసుకుంటే ఒక క్రియేటర్ ఉంటాడు. ఓకే. నేను తనవి చూస్తుండే, నేను తనని కాపీ ఏం కొట్టలేదు. తను ఏంటంటే తనకు నచ్చినట్టు ఉంటాడు బేసికల్లీ. అదేం తప్పు కాదుగా షార్ట్లో తీయడం. సో తనది నేను చూస్తుండే. నేను ఎప్పుడు చూశానంటే నేను వీడియోస్ తీయడం తర్వాత చూశాను. తర్వాత నాకు కొన్నిసార్లు అనిపించేది తప్పేమో అని. తర్వాత ఆయన చూసిన తర్వాత ఇది కామన్, అసలు ఏముంది దాంట్లో, నేను బాయ్ని, నాలో ఏముంది అలా అన్నట్టు అనిపించింది. కంటిన్యూ చేశాను. లైక్ ఆయన కొంచెం బాగుంటాడు వీడియోస్. సో అలా. సో అంటే ఒకరిని చూడడం వల్లనే నువ్వు చేసా అంటున్నావు, కానీ నీ ఓన్ థింకింగ్తో అది నా థింకింగే. ఫస్ట్ నేనే చేశాను, తర్వాత చూశాను. లైక్ నాకు స్టార్టింగ్లో ఇంకా అనిపించింది మనం వెళ్ళే దారి రాంగ్ ఏమో, కరెక్ట్ కాదేమో అనిపించింది. కానీ తర్వాత చూసిన తర్వాత మనకంటే ఎక్కువ చేసేటోళ్ళు ఉన్నారు, మనమే ఎందుకు తప్పు అని మనం అనుకుంటున్నాం అనిపిస్తుంది. సో ఇన్స్టా మొత్తంలో షార్ట్స్ వేసుకొని చేసేది రాజేష్ అని చెప్పొచ్చా? రాజేష్ మహి 21. అవును, నాదే ఉంది మొత్తం. ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. నిన్ను చూసాక చేస్తున్నారా? ఏమో మేబీ తెలీదు. నిన్ను వాళ్ళు ఫాలో అవుతున్నారా, ట్రెండింగ్ లోకి రావాలని చెప్పేసి అనుకోవచ్చా? అనుకోవచ్చు, ఎందుకంటే నేను ఫస్ట్ చూసాను వాళ్ళ వల్ల. ఫస్ట్ రీల్ ఏం చేసావు రాజేష్? ఈ రీల్ చేస్తే పోతుంది అనుకున్నా రీల్ ఏంటి? నా దగ్గర చాలా తక్కువ డ్రెస్సెస్ ఉంటాయి, చాలా తక్కువ ఉండే. సో నేను రిపీటెడ్గా చాలా చేసేసాను. ఒక డ్రెస్నే ఒక 10 టైమ్స్ చేసి తీసిన రోజులు ఉన్నాయి అప్పుడు. సో ఇక మళ్ళీ గలీజ్గా అనిపిస్తుంది, నాకే అనిపించింది ఒక టైం తర్వాత. ఇది కమెంట్స్ కూడా వస్తున్నాయి అప్పుడే. ఇక మళ్ళీ వేరేగా ట్రై చేద్దాంలే ఎందుకని అనుకొని అసలు బై మిస్టేక్గా మేము వేరే పని మీద వెళ్ళాం అటు సైడ్, షార్ట్ మీద. మా అక్క వాళ్ళ కొడుకు ఫంక్షన్ ఉండే. నెక్స్ట్ డే రోజు మేము మెడికో బయటికి వెళ్తే లైక్ ఇలా వెళ్ళి వస్తున్నాము. సో నాకు ఆ రోజు వీడియో కావాలి పక్క, నేను ఎవ్రీడే వీడియో పెడతాను. సో ఆ రోజు వీడియో లేదు, పెట్టుకుంటే మళ్ళీ ఏదైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పి జస్ట్ ఆడ పెట్టి ఒక వీడియో తీసుకున్నాను నేను. అది పెట్టను, అది క్లిక్ అయింది. అది నేను దాంట్లో నేను షార్ట్ మీద ఉండే అంతే. ఓకే, అందుకే అది క్లిక్ అయిందని మళ్ళీ షార్ట్స్ వేసుకొని చేసావు. మళ్ళీ పైన కూడా తీసాను. అసలు నీ డాన్స్ రియల్గా అంటే ఒక బ్రేక్ డాన్స్ చేసే అమ్మాయిలు కూడా ఉంటారు చాలా వరకు, బెల్ డాన్స్ చేసేవాళ్ళు. సో ఇట్లాంటి వాళ్ళు చాలా ఫేమస్ ఉన్న డాన్సర్స్ ఉంటారు. వాళ్ళు మించి నువ్వు నడువు తిప్పడం, బ్యాగ్ తిప్పడం. నేను హిప్ హాప్ నేర్చుకున్నాను. నేను హిప్ హాప్ లో బాడీ మొత్తం మూవ్స్ ఉంటాయి. హిప్ హాప్ ఎలా ఉంటుంది అంటే మన ఫ్రమ్ అప్ డౌన్ వరకు మొత్తం A to Z కదిలేటట్టు ఉంటుంది దాంట్లో. అవును. సో అందుకే నువ్వు బ్యాక్ అనేది భలే తిప్పేస్తుంటే అసలు నీ కామెంట్స్ కి. నేను ఒక్కనే కాదు, చాలా మంది. నేను వెళ్తున్న దాంట్లో నేను వెళ్తుంది కల్ట్లో కూడా చూసుకుంటే డాన్సర్ ఉంటారు. ఆయన సన్నగా ఉంటారు, ఆయనది అలా లైక్ మూవ్స్ ఆయన చెప్తాడు, మేము చేస్తాం. అంతేగాని ఆయన ఏంటంటే స్లిమ్గా ఉంటాడు, మేము కొంచెం లాంగ్ ఉంటాం. అందుకే అలా అనిపిస్తుంది. ఓకే. సో నువ్వు మొత్తానికి అయితే నేర్చుకున్నావు కాబట్టి నీలో ఉన్నటువంటి విద్యను సో అందరికి చూపెడుతున్నావు అంతే. నేను వెళ్ళి కూడా 1 month అయితే లేదు, జస్ట్ కంటిన్యూ ఇప్పుడే వెళ్తున్నాను. ఇక్కడ కంటిన్యూలోనే చాలా బాగా చేస్తున్నావు అసలు. అది మొన్న పెట్టింది మీరు చెప్పారు చూడండి, నేర్చుకునే పెట్టాను. ఆయన నేర్పిస్తారు, ప్రొఫెషనల్స్ ఉంటారు దాంట్లో చాలా. ఓకే. సో మొత్తాన్ని నేర్చుకునే చేస్తున్నావు అన్నట్టుగానే, నీ ఇష్టంగా ఏదో చెయ్యాలన్నట్టు అయితే కాదు. యాక్చువల్లీ ఏంటంటే నేను కావాలని చేస్తున్నాను, వ్యూస్ కోసం చేస్తున్నాను, లైక్స్ కోసం చేస్తున్నాను, అది కాదు. నేను జస్ట్ ఆయన నేర్పించాడు, చేస్తున్నాను అంతే. సో ఎట్లా అడిగారు నిన్ను అమ్మాయిలు? అంటే ఎంతమంది అమ్మాయిలు అడిగారు నేను కమిట్మెంట్? ఈ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఉంటారు కదా కొంతమంది, అలా గర్ల్స్ అడిగారు. గర్ల్స్ నాకు తెలిసి బాయ్స్ తక్కువ, కానీ గర్ల్స్ ఎక్కువ అడుగుతారు. ఎలా అడుగుతారంటే ఇది చాలా వింతగా ఉందండి, గర్ల్స్ ఓపెన్ గా అడుగుతున్నారంట. డైరెక్ట్ గా అడగరు. లైక్ మనం లంచ్ కలుద్దామా, డిన్నర్ కలుద్దామా, అలా అని కలుస్తారు. కలిసారా ఎవరినైనా మీరు ఎప్పుడైనా? కలిసాను.
జస్ట్ లంచ్కే కలిసాను, ఇంకేం లేదు. జస్ట్ లంచ్ తర్వాత తెలుస్తుంది కదా బిహేవియర్ వాళ్ళది చూస్తే, మాటలు అవన్నీ తెలిసి తర్వాత డైరెక్ట్గా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత మంచి ఆఫర్ వచ్చిన వదిలేసుకున్నావు ఎందుకు రాజేష్? అది అంత ఫేక్, వాళ్ళు రియాలిటీ ఏమి ఉండదు. జస్ట్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది ఆఫీస్ మీది అనుకోండి, మీ దగ్గర వర్క్ చేసేటోళ్ళు దీన్ని నడిపిస్తున్నట్టు యాక్ట్ చేస్తారు. ఆహా, ఓకే. అలా. సో అంటే నువ్వు కలిసిన వాళ్ళు అంటే నీ ఇన్స్టా నుండి వచ్చిన వాళ్ళ, లేకపోతే బయట ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ Insta, చేయించారు? ఇన్స్టా నుండి. సో బాగుంది అమ్మాయి చూడడానికి మరి? బాగానే ఉంటారు. ఆ అమ్మాయిలు కదా అంటీ లాక్కుంటారు వాళ్ళు. ఆంటీలు చూసారా, రాజేష్ ఆంటీలకి నచ్చుతున్నాడు. మరి ఏంటో విశేషం రాజేష్లో, నీ షార్ట్ విశేషం అని చెప్పొచ్చా? అట్లనే పడేసావేమో. నేను షార్ట్ తీయక ముందు నుంచే ఉన్నాయి అవి. ఓకే. ఇప్పుడు ఎలా ఉందంటే మొత్తం ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు మనం రెజ్యూమ్ ఎలా ఇస్తామో వర్క్కి, అవును. అలా వాళ్ళకి రెజ్యూమ్ ఇవ్వాల్సి ఉంటుంది ఆడ, ఆ, ఏదైనా ఛాన్స్ తీసుకోవాలంటే. అట్లా కూడా ఉన్నాయి. సో ఇంత జరుగుతుంది, ఇది ఒక దందలానే ఉంది. ఇన్స్టా అంటే ఏదో ఫేమస్ కోసం చేస్తున్నారు అనుకున్నా, కానీ ఇట్లాంటి బిజినెస్ ఇది రీసెంట్ గా అయినది అయిందిగా, తన పేరు ఏంది, టామ్ 10 ఇంకా పింక్ ఇది. అది తను ఓపెన్ గా చెప్పినందుకు ఇంత వెళ్ళింది. ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, సఫర్ అవుతున్నారు. బేసిక్ గా చెప్పాలంటే ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా మీరు యూజ్ చేయడానికి. చాలా మంది దీన్ని ఫ్రాడ్ గా కూడా యూజ్ చేస్తున్నారు. ఓకే, ఇన్స్టాని. తను యూజ్ చేయలేదా, తను ఎలా యూజ్ చేశాడు మొత్తం. తను రీసెంట్గా ఒక వీడియో పెట్టింది, వీడియోలో A to Z ప్రూఫ్తో సహా పెట్టింది మొత్తం. కానీ అమ్మాయి పాపం బ్లేమ్ అయినట్టు ఇంకా. తప్పు అయినదైనా బ్లేమ్ అయింది తను. సో ఇంకా నీకు ఫస్ట్ నెగిటివ్ కామెంట్స్ చాలా హెవీగా వచ్చాయి. సో మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ ఏమన్నా అన్నారా ఇట్లాంటి కామెంట్స్ వస్తున్నాయి ఎందుకురా, ఇది నీకు అవసరమా, చదువుకోవచ్చు కదా అని చెప్పేసి? అంటే అలా ఏం అనలేదు, కానీ కమెంట్స్ ఆఫ్ చేసుకోవాలని అయితే సజెస్ట్. కామెంట్స్ ఆఫ్ చేసుకోవడం వల్ల భయపడుతున్నారు అని చెప్పేసి కూడా. ఇంకొక రీల్ అయితే నువ్వు చేయకుండా ఉండవు, కంపల్సరీగా డెఫినెట్గా నువ్వు రీల్ అనేది చేస్తావు కాబట్టి అదైనా ఓపెన్ చేసినా కూడా కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా. అవును. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకు కమెంట్స్ నేను కమెంట్స్ ఎందుకు ఆఫ్ చేస్తున్నానంటే, ఒక టైం వరకు నెగిటివ్ చాలా వచ్చింది, మొత్తం నెగిటివ్ స్టార్టింగ్లో. తర్వాత పాజిటివ్ కూడా రావడం జరిగింది. 70%, 50% ఇదైతే 50% అదన్నట్టు కూడా వచ్చింది. తర్వాత ఎందుకు వాళ్ళు మనకు పెడదాం. ఇప్పుడు నన్ను అందరు ఇష్టపడాలని ఎక్కడ రూల్ లేదు, నేను అందరికీ నచ్చాలని ఇక్కడ రూల్ లేదు. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి అసలే నచ్చకపోవచ్చు. నన్ను చూసి కూడా విసుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఇక కొంతమందికైనా మనం ఛాన్స్ ఇద్దాం. మెసేజెస్ అయితే వస్తాయి, ఇలా కమెంట్స్లో ఇంకా చాలామంది చేస్తారు, పాజిటివ్గానే చేస్తున్నారు ప్రజెంట్ అయితే. బాగానే ఉంది. సో నెగిటివ్ కామెంట్స్ని ఎలా తీసుకున్నావు రాజేష్ మరి? స్టార్టింగ్లో అనిపించేది, ఒక్కరోజు అయితే ఇలా కాల్స్ చేశారు కొంతమంది, చెప్పాను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. కాల్స్ వస్తే నాకు అనిపించింది ఏమైనా తప్పు చేస్తున్నానేమో అని చెప్పి. నీ నెంబర్ ఎలా తెలుసు అదర్ పర్సన్స్కి? అంటే ఇన్స్టా నుండి కాల్స్ వచ్చాయా లేకపోతే నాతోటి ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి? ఏమని అంటే రాంగ్గా పోర్ట్రేట్ అవుతుంది, కొంచెం ఇప్పుడు డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది అలా అని చెప్పారు కొంతమంది. అదెందుకు నేను తీసుకోలేకపోయాను. నేను ఏదో తప్పు ఉన్నట్టు అందరు ఒకటే రోజు ఫోన్ చేశారు. అదేందో 5 మెంబర్స్ చేశారు. మంచి ఫేమ్ ఉన్న వాళ్ళేనా? ఫేమ్ ఉన్న వాళ్ళే, మస్తు ఫేమ్ ఉన్న వాళ్ళే, యూట్యూబ్లో కూడా మంచిగా ఉన్న వాళ్ళే. చెప్తారా నీకు వాళ్ళు సజెషన్స్ ఇలా అలా అని చెప్పేసి? ఇస్తారు. జగ్గు అన్న అని ఉంటాడు ఒక అన్న, అన్న ఇస్తుంటాడు. ఓకే, ఈవెంట్లో పరిచయం అయ్యాను కానీ అన్న చాలా మంచోడు. ఓకే, మీరు ఇన్స్టా వాళ్ళందరు ఈవెంట్స్ వాటిలో అట్లా మీరు అందరు గ్యాదర్ అవుతారా? అవును. అంటే మేము మాది మేమేం గ్యాదర్ అవ్వము, ఏదైనా ఈవెంట్స్ ఉంటే గ్యాదర్ అవుతాం. ప్రొఫెషనల్గా వెళ్తూ ఉంటారు. అవును. సో మీరందరూ ఎప్పుడు కలవరు, గెట్ టుగెదర్ లాంటి పార్టీస్ ఏం చేసుకోరు? ఆ రోజుల్లో టిక్ టాక్ వాళ్ళందరూ పెద్ద బ్యాచ్ ఉండి, సో ఇప్పుడు కూడా ఉంటారు కదా. సో అంటే కమ్యూనికేషన్ అనేది బెటర్గా వాళ్ళు ఫాలో అప్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు కూడా స్టేజ్ మీద ఎన్నో పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో నీకు ఇప్పుడు ఇన్స్టా నుండి ఎవరైనా సపోర్ట్ చేసి, సో ఇప్పుడు మనకి శ్రీదేవి డ్రామా కంపెనీ అయినా కావచ్చు, జబర్దస్త్ అయినా కావచ్చు, సో టీవీ షోస్కి ఏమైనా నీకు ఆపర్చునిటీస్ వచ్చాయా ఇప్పటికి? నీకు ఇంట్రెస్ట్? నాకు వచ్చినా నేను రాను, వెళ్ళను వాటికి. ఎందుకలా? వాటికి వెళ్తే తిరిగి మన పరువే పోతుంది కానీ మనకి వచ్చేది ఏమి ఉండదు. నేను కొంతమందిని చూశాను, లైక్ ఈ డ్రామా మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ చెప్పారు. స్టార్టింగ్లో అనిపించేది మంచి గురించి అని, మంచిగా పిలుస్తారు ఆడ వాళ్ళు, టీఆర్పీ కోసం వాళ్ళ పరువే తీస్తారు.
ఓకే. అన్నట్టు నాకు అనిపిస్తుంది. వేరే వాళ్ళది ఏదో అంటే నీతో ఎవరైనా షేర్ చేశారా, రేపు వెళ్ళకు రావద్దు ఇట్లా టీఆర్పీ కోసమే పిలుస్తున్నారు అని చెప్పేసి ఎవరైనా అన్నారా, లేకపోతే నీకు ఆ షో చూడడం వల్ల అట్లా అనిపించింది? షో చూసే నాకు అనిపించింది. స్టార్టింగ్లో చాలా బాగుండే కానీ అది ఆ స్టేజ్ మీద రావాలంటే చాలా కష్టపడాలి కదా. కష్టపడాలి. కొంతమంది తిరిగి సో అన్నపూర్ణ స్టూడియో దగ్గర కూర్చున్న వాళ్ళు, వెయిట్ చేసే వాళ్ళు యా, ఎంతో చాలా మంది మంది ఉంటారు దాదాపుగా. అసలు అందులో ఒక అవకాశం కోసం అని వెయిట్ చేస్తూ ఉంటారు. నీకు వచ్చిన అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోలేదు? నాకేం రాలేదు, నాకు వచ్చింది నేను వెళ్ళనని చెప్తున్నాను అంతే. వస్తే వెళ్ళవు, వెళ్ళను. ఒకవేళ ఖచ్చితంగా వెళ్ళవలసి వస్తే ఖచ్చితంగా అప్పుడు చూద్దాం. నా గురించి ఏం నెగిటివ్గా మాట్లాడరు అవన్నీ చెప్తే తర్వాత చూస్తాను, కానీ అలా వచ్చేయమంటే నేనేం వెళ్ళను. షార్ట్ ఫిలిమ్స్ ఏమైనా చేసావా? ఏదైనా సాంగ్స్ చేయడం, షార్ట్ ఫిలిమ్స్ చేయడం, ఏది చేయలేదు? అవి ఇంట్రెస్టేనా? ఇంట్రెస్ట్ నేను వాటి కోసమే కదా నేను ఇన్ని ఫేస్ చేసింది. Okay. నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను లైక్ నా మనీ పెట్టడానికి కూడా నేను రెడీ. కొంచెం ఇప్పుడు తక్కువ బడ్జెట్లోనే ఉంటుంది, నేను కూడా రెడీ, కానీ ఆడ ఎవ్వరు లేరు అలా. ఓకే. అందరు ఎలా ఉన్నారంటే యూజ్ అండ్ త్రోనా? యూజ్ అండ్ త్రో ఉంది మొత్తం. ఎవ్వరు నీకు ఛాన్స్ ఇస్తారా రా అని మీరు అనుకుంటున్నట్టున్నారు. ఈయనకి ఇన్ని వ్యూస్ పోతుంది పిలుస్తారేమో అని. అలా ఏం జరగవు, అలాంటి ఏం జరగవు. ఏం చేసుకున్నా నీ ఓన్ గానే చేసుకోవాలి, మనమే చేసుకోవాలి అంతే. సో ఇప్పుడు నువ్వు నార్మల్గా ఇప్పుడు మనం ఈ వీడియో చేసేటప్పుడు స్టాండ్స్ యూజ్ చేస్తూ ఉంటారు, అది నువ్వు తీసుకోవచ్చు కదా, కింద మొబైల్ పెడతావు. చిన్న స్టాండ్ ఉంది నా దగ్గర, స్టాండేస్ ఉన్నాయి. నేను స్టాండ్ లో చేసే అలసిపోయింది. ఓకే. నాకు అది లైటింగ్ బాగుంది, ఫోన్ పెట్టుకోవడానికి బాగుంది. దాంట్లో ఏముంది నాకు అర్థం కాలే. అంటే నువ్వు కిందికి పెట్టేసరికి అది కింద ఉంటుంది మొబైల్, నువ్వు పైకి ఇలా చాలా మంది అలానే చేస్తారు. నీ ఈ బాడీ మాత్రమే అంటే జస్ట్ నీ లెగ్స్ మాత్రమే ఎక్కువ, ఈ టైస్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. సో దీనికంటే ఎక్కువ అది చూసే జనాలు కూడా రాజేష్ అంటే బాడీ చూడడానికి ఎక్కువ ఇష్టపడతారు అందరు. ఒక పార్ట్ ఆఫ్ వే ఏంటంటే మన వే, సో ఫేస్ ముఖ కలవికలు ఎలా ఉంటాయి, సో వాళ్ళు ఎలా యాక్టింగ్ చేస్తారు, సో స్మైల్ అయినా కావచ్చు, వాళ్ళ కళ్ళైనా కావచ్చు, ఏవైనా చూస్తారు. సో అందులోనే తెలిసిపోతాయి మనవి నవరసాలు అనేటివి. బట్ ఈ బాడీ అనేది దాదాపు కొంతమంది ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళని మనము ఎలిగేట్ చేయడానికి కూడా లేదు. సో కాబట్టి సో ఎక్కువ నువ్వు ఎందుకు ఫేస్ మీద ఇంట్రెస్ట్ చూపెట్టకు? అంటే అర్థం కాలేదు ఒకసారి. ఫేస్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపెట్టకుండా చేయవు? జస్ట్ డాన్స్ అనేది ఫేస్ మీద చేస్తాను డాన్స్. సో అంటే జూమ్ లో చేసినవి అయితే నేను చూడలేదు ఇప్పటి వరకు. ఫేస్ లోనా చేశాను, కొంచెం కిందకి వెళ్తే కనిపిస్తుంది. ఇంకా కిందికి వెళ్ళాలా? ఇంకా కిందికంటే నన్ను వేరేలాగా అనుకుంటారు మళ్ళీ. ఫోన్లో కిందికి వెళ్తూ ఉంటే కనిపిస్తుంది, వీడియోస్లో కిందికి వెళ్తే అవి కనిపిస్తుంది. అలాంటివి క్లిక్ కాలేదు. ఇంకొకటి ఏంటంటే నేను పెట్టి చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. సో అంటే నువ్వు చేసి అలసిపోయి ఇవి ఇంకా జనాలు చూడడం లేదు అని చెప్పేసి ఇది చేయడం వల్ల క్లిక్ అయితే ఇక అదే వదిలేస్తున్నావు అన్నట్టు, ఎప్పటికి ఇక చూసేసేయండి. మనుషులు దాన్ని చాలా రాంగ్గా తీసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ నన్ను దాని మీద కూడా వేసుకుంటారు. అది ఏమైపోయిందంటే చాలా మంది చేస్తారు అలాంటివి, కానీ వాళ్ళు పైన్స్ మీద చేస్తారు, నేను షార్ట్స్ మీద చేస్తున్నాను, అంతే డిఫరెన్స్. షార్ట్స్ ఎన్ని కొనుక్కున్నావు రాజేష్? ఎన్ని కొనుక్కున్నానా? రీసెంట్ గానే ఒక 10 కొన్నాము. నేను మా ఫ్రెండ్ కొన్నాము, కలర్స్ డిఫరెంట్ కలర్స్ కొన్నాము. వీడియోస్ నిన్ననే కొన్నాను, ఇంకా వేసుకోలేదు అవి. షర్ట్స్ కొనుక్కుంటారు, టీ షర్ట్స్ కొనుక్కుంటారు, టీ షర్ట్స్ కొనుక్కుంటారు, అన్ని కొనుక్కుంటారు. నువ్వు షార్ట్స్ 10 ఓన్లీ రీల్స్ కే కొన్నావా? నాకు నాకు దేంట్లో కంఫర్టబుల్ ఉంటారో నేను దాన్ని ప్రిఫర్ చేస్తానుగా. కష్టం ఉన్న దాన్ని నేను ఎందుకు చేస్తాను? ఏదైనా 100 రూపాయలతో ఏదని తుడిచేసుకుంటున్నావు. ఇవంటే చాలా మంది అడుగుతున్నారు, నేను పైసలు లేవా పంపిస్తామంటే పంపిమంటే మళ్ళీ ఏముంటదు. వాళ్ళు ఎలా ఉంటది అంటే వాళ్ళ రుబాబులు, ఈయన బట్టలు లేవేమో మనం కొనిపిద్దాం అన్నట్టు మాట్లాడతారు కమెంట్స్ లో. సరే లేవన్న ధర కొంచెం పంపి అని అంటే మళ్ళీ రిప్లై ఉండదు, అంత ఓవర్గా మాట్లాడతారు చాలా మంది. సో నువ్వు ఇన్ని రీల్స్ చేసావు, ఒక 500-600 చేసావా? 1000 చేసే ఉంటావు. మినిమం 1000 దాటే ఉందనుకుంటాను, మ్యాక్సిమం ఎక్కువే. సో బేసిక్ అందులో నీకు బాగా రీల్ చేస్తే ఈ రీల్ నాకు బాగా నచ్చింది అనేది అనుకున్నావు చెప్పు. అంటే మంచిగా వెళ్ళినటువంటి రీల్ కాకుండా కొన్ని నువ్వు ఎంత జెన్యున్గా చేసినా కొన్ని రీల్స్ అనేది రీచ్ కావు, కానీ అందులో నీకు బాగా నచ్చింది ఏంటి? ఈ సాంగ్ బాగా పోయింది అంటే నాకు బాగా నచ్చింది. షార్ట్లో చేసిన వీడియోసా? షార్ట్ అయినా ఏదైనా కావచ్చు. షార్ట్లో అయితే ఒకటి సింగిల్ కింగ్ అని ఒకటి చేశాను చూడ, అది చాలా క్లిక్ అయింది. దానివల్లనే మొత్తం బూస్టప్ అయింది అకౌంట్. అదొకటి. ఇంకొకటి నేను మా అల్లుడితో చేశాను, మా అక్క వాళ్ళ కొడుకు. చిన్న బాబుతో కాదు, ఒక చిన్న బాబుది కూడా ఉన్నాడు కదా, అది మా అక్క కొడుకు, ఇంకో మా పెద్దక్క కొడుకుతో. ఆ వీడియో ఏంటంటే ఈ వీడియోస్ క్లిక్ కాకముందు ఫస్ట్ క్లిక్ అయింది ఆ వీడియో. ఫస్ట్ క్లిక్ కాదు, మా అక్క వాళ్ళ చిన్న బాబు లక్ ఆయన రావడం ఇలా క్లిక్ అవ్వడం అయింది.
ఎందుకంటే తను చాలా మా అక్కోళ్ళు ప్లాన్ చేసి చేసి ఇలా కొన్ని మిస్ ఇదైతే చూడు తర్వాత పుట్టాడు. ఇంకొకటి ఏంటంటే ఆయన నాకు లక్కీ చామ్ అనుకోవచ్చు. ఆయన వచ్చినాకనే చాలా వచ్చినాయి నాకు. పేరేంటి బాబు పేరు? అవిన్ శివ్. ఓ అవిన్, నీ వల్లనే మీ మామయ్య ఈ రోజు ఇక్కడ ఉన్నాడట. మీరు చెప్పింది కరెక్ట్. లేదంటే ఏదైనా వెళ్ళినా నేను ఆయనని కలిసి వెళ్తాను, చాలా బాగా జరుగుతుంది. ఓకే, నిజంగా జరుగుతుంది. అది నేను రీసెంట్గానే ఫేస్ చేశాను. మీకు అది ఎలా తెలుస్తుందో మీరు నన్ను అడిగారు. అది అవునా? చాలా లక్కీ చామ్. సో ఏది వెళ్ళినా తనని కలిసి వెళ్తావు, నీకు ఏదైనా మంచిది అనుకుంటే. ఏమంది మీ అక్క వాళ్ళు ఏమంటారు? సపోర్ట్ ఉంటుందా మీ ఫ్యామిలీ సపోర్ట్ నీకు బాగానే? ఎందుకంటే మా అక్క వాళ్ళకి నాలెడ్జ్ ఉంది. నేనేం అంత తప్పుగా ఏం చేస్తలేను, నేను ఎవరిని హామ్ చేస్తలేను, నేను ఎవరిని కొడతలేను, నేను ఎవరిని తిడతలేను. ఎంతోమంది తిట్టి ఫేమస్ అవుతున్నారు. తిడతలేను, నేను ఎవరి గురించి బ్యాడ్గా అయితే మాట్లాడతలేను, నేను ఎవరిని లైక్ నేను మంచోన్ని వీళ్ళు బ్యాడ్ వాళ్ళని నేను పోర్ట్రేట్ చేస్తలేను. వాళ్ళకి తెలుసు ఈ సొసైటీ ఎలాంటిదంటే మనం ఎలా ఉన్నా మనం జడ్జ్ చేస్తూనే ఉంటారు. నువ్వు ఎలా ఉన్నా, నువ్వు ఎంత మంచిగా ఉన్నా నీలో ఏదో ఒక లోపమే చూస్తుంది, కానీ ఈ మంచోడని మాత్రం చూడదు. ఇంకా ఇంకొకటి ఏంటంటే, అంటే ఇంతవరకు మీరందరూ కొన్ని పార్టీస్ అరేంజ్ చేస్తారు, మీరు వెళ్తూ ఉంటారు కదా, ఇన్స్టాకి సంబంధించిన వాళ్ళందరూ, ఫేమ్ వచ్చిన వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు. సో మీకు అక్కడ పార్టీ పర్పస్లో జస్ట్ మీరు ఎంటర్టైన్మెంట్ కోసమే వెళ్తారా, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని ప్రత్యేకంగా పేడ్ అంటే మీకు మనీ ఇచ్చి ఆ ఈవెంట్కి ఇన్వైట్ చేస్తారా? ఈవెంట్కి అలా ఏమి ఉండదు. ఈవెంట్స్కి వచ్చేటోళ్ళు చాలామంది ఉంటారు. దాంట్లో చాలా తక్కువ మందికి యాక్సెస్ దొరుకుతుంది. లైక్ మోజ్ ఈవెంట్ కానీ ఏదైనా ఇన్స్టా ఈవెంట్ కానీ తక్కువ మందికి దొరుకుతుంది. నేను మోజ్ ఈవెంట్స్కి ఎక్కువ వెళ్ళాను. ఒక 4 వెళ్ళినట్టున్నాను మోజ్ ఈవెంట్స్కి. సో ఇప్పటి వరకు నువ్వు ఏమైనా పెయిడ్ ప్రమోషన్స్ చేశాను, చాలా చేశాను. ఎంత తీసుకుంటాను? ఇప్పుడు నేను నన్ను అడ్వర్టైజ్మెంట్ చేయాలి నీ దాంట్లో, నేను జస్ట్ నాది ఫాలోవర్స్ అంత లేరుగా, నేను జస్ట్ 3K 2.5K నుంచి 3K తీసుకున్నాను. సో బెనిఫిట్ స్టార్టింగ్ లో తక్కువ కూడా చేశాను. బేసిక్గా నువ్వు ఎంత అంటే ఇన్స్టా మీద ఎంత సంపాదించగలుగుతావు? ఇన్స్టా నుంచా రెగ్యులర్గా వస్తే చేస్తాను, ఒక 10K వరకు చేస్తాను. ఓకే, నీ పాకెట్ మనీ వరకు? ఓకే, యా నాది నేనే చూసుకుంటున్నాను. ఇప్పుడు ఎప్పుడైతే క్లిక్ అయిందో నాది నేనే, ఇప్పుడు ఇంట్లో అడగడం ఏం లేదు, నాది నేనే చూసుకుంటున్నాను. సో అంటే బెటర్గా ఇప్పుడు కొన్ని రీల్స్ కొంతమంది చేస్తూ ఉంటారు, కపుల్స్ వైజ్గా చేయడము ఇట్లా చేయడం జరుగుతుంటుంది. నీకు ఎప్పుడు ఇంతవరకు ఏ కపుల్ దొరకలేదా, ఏ అమ్మాయి దొరకలేదా? రీసెంట్గా పడ్డాను. అంటే నన్ను సపోర్ట్ చేసే వాళ్ళ కోసం వెయిట్ చేశాను, సపోర్ట్ చేసే వాళ్ళు దొరికారు. నేను ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పాను అలాంటి పర్సన్ దొరికారని, కానీ కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఎలాంటి పర్సన్ అని. కానీ ఇప్పుడైతే నాతో ఉన్నారు ఒక పర్సన్, చాలా లైక్ సపోర్ట్. మనము వెళ్ళే దారి తప్పని 10 మంది అనొచ్చు, కానీ మనతో ఉండే వాళ్ళు కరెక్ట్ అని చెప్తే చాలని ఒక హోప్తో ఉండే. తనకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఇప్పుడైతే బాగానే ఉన్నాను. మీ కాలేజేనా? కాలేజ్ కాదు అసలు, నేను ఇన్స్టా కూడా కాదు. నీ ఫ్యాన్ అని చెప్పొచ్చా? ఏసీ కూలర్ లైక్ మా అన్న వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆమె, అయితే వాళ్ళకి ఒక 5 స్టార్ హోటల్లో వర్క్ చేస్తారు వాళ్ళందరూ. సో ఇలా తను ఏదో స్టోరీ పెట్టిందంట నా వీడియో, అది చూసి తనని అడిగితే, తను మా అన్నని అడిగితే, మా అన్న నన్ను వచ్చి అడిగితే, తర్వాత ఇలా రౌండ్ వెళ్ళింది. మొత్తానికి రౌండ్ చుట్టుకొని వచ్చి నీ దగ్గర ఆగిపోయిందా? తీసుకొస్తే అయిపోవు తనని కూడా ఇంటర్వ్యూకి. తను ఈడుండదు, ఎక్కడ బయట ఉంటుంది. బయట దేశం అమ్మాయిని పట్టుకున్నావు? బయట దేశం అంటే బయట కాదు, కొంచెం దూరం ఉంటుంది. దుబాయ్, మస్కట్, ఇక దూరం అంటే ఇవేనా? అంత దూరం కాదు. ఆంధ్ర తెలంగాణ? ఆంధ్ర తెలంగాణ వదిలేసి ఉంటుంది. ఆంధ్ర తెలంగాణ కాదు, మరి తను నీ దగ్గర ఉంటేనే కదా వీడియోస్ చేస్తే మీరు పబ్లిక్ లోకి రీచ్ అవుతారు కదా. తనని నేను తీసుకున్నాను కదా వీడియోస్ కి. తీసుకోవా? మరి నీతో ఒక మంచి కపుల్ గా చేయాలి. నా ఫ్రెండ్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు. బాయ్స్ కాదు, బాయ్స్ పక్కన గర్ల్స్ ఉన్నారు. గర్ల్స్ చేసిన వీడియోస్ లేవనుకుంటా కదా, మాక్సిమం ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఒక ఫ్రెండ్ ఉంది, తను ఈడికి వచ్చేసి తను ఇండస్ట్రీలో మూవీస్ చేస్తుంది. తను వస్తే చేయొచ్చు, ఎందుకంటే తను ఉండేది రాజమండ్రి సంథింగ్. తను ఈడికి హాస్టల్ కోసం చాలా కష్టపడతావు కదా రాజేష్. మనుషులు ఇది ఒకటి చెప్పాలి, నేనేదో నా సింపతి కోసం ఏం చెప్తలేను. మనుషులు ఏమనుకుంటారంటే వీడు వెళ్తాడు జస్ట్ షార్ట్ మీద వేసుకొని వీడియోస్ తీస్తాడని అనుకుంటారు, కానీ ఆడ పెయిన్ ఉండేది నాకు, నాతో వచ్చే వాళ్ళకి, ఆయనకి. ఇంకొకటి మా అన్న వస్తాడు. ఇంకో అబ్బాయి మహేష్ అంత రాడు, కానీ నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చేది పవన్ నేను ఇంకా మా ఇప్పుడు వెళ్ళేది పవన్. స్టార్టింగ్ నుంచి నేను పవనే వెళ్తాం, స్టార్టింగ్ నుంచి. ఒక మా అన్న వస్తాడు.
వీళ్ళు ఏమనుకుంటారంటే వీడు వెళ్తుండు వీడియోస్ తీస్తుండు పోస్ట్ చేస్తుండు ఫేమ్ అవుతుండు అని అనుకుంటారు కానీ మేము ఆడ లిటరల్లీ 3 to 2 hours అవుతుంది. ఎందుకు అవుతుంది అని అంటే మనకు సన్లైట్ కావాలి పర్ఫెక్ట్ షాట్స్ రావాలంటే. సన్లైట్ ఏమవుతుందంటే కొన్ని టైమ్స్ క్లౌడ్స్ కవర్ చేస్తుంది, క్లౌడ్స్ కవర్ చేసినా వీడియో కరెక్ట్గా రాదు. ఇంకొకసారి ఏంటంటే సన్ మంచిగా లైట్ వచ్చిందనుకో ఫోన్ ఓవర్ హీట్ అయిపోతుంది. ఒక 5 minutes చేయాలి 10 minutes కూర్చోవాలి, 5 minutes చేయాలి 10 minutes కూర్చోవాలి. చెట్టు ఉంటుంది ఆడ. ఒక వీడియోను నువ్వు అంతే ఎన్ని టైప్ ఆఫ్ వేలో చేస్తావు? నేను ఒక్క వీడియోని 3 times చేస్తాను, 3 లేదా 2 times చేస్తాను. ఎందుకంటే నేను ఫస్ట్ వీడియో చేసేది అంత ఎనర్జీ ఉండదు. నేను చూసుకుంటాను ఏదైనా రాంగ్ ఉందండి సెకండ్ థర్డ్ క్లిక్లో పక్కా ఫుల్ ఆఫ్ ఎనర్జీలో ట్రై చేస్తాను. ఫుల్ ఆఫ్ ఎనర్జీ అప్పటి వరకు ఏమవుతుంది అంటే ఆడ క్లౌడ్స్ అయినా వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి వర్షమే పడిపోతుంది. ఒకటి వర్షంలో కూడా చేసావు కదా, అరెరే వాన జడి వాన. అది కూడా ఏంటంటే ఆడికి వెళ్ళిన తర్వాత మేము స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, అప్పుడు పడ్డది వర్షం. చాలా కష్టం ఉంటుంది వీళ్ళకి. ఏంది ఈయన వెళ్తుండు చేసుకొని వస్తుండే కానీ ఆడ మేము లైక్ ఆడ ఎవ్వరు ఉండరు, అది ఒక పెద్ద ఓపెన్ ప్లేస్. సో బ్యాక్ సైడ్ ఎప్పుడు చూసినా ఒకటి కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంటుంది నీ వీడియో, అక్కడే చేస్తావు ఇంకా వేరే దగ్గర. ఇప్పుడు చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను, చాలా మంది బోర్ అయిపోయారు చెప్పి 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 కానీ నాకు ఎందుకంటే టైం కుదురుతలేదు. నేను కాలేజ్కి వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి రావాలి, మళ్ళీ వీడియోస్కి వెళ్ళాలి, ఫుల్ ఇది అయిపోతుంది గ్లిచ్ అని అటు నుంచి వెళ్ళాలి. సో ఇదొకటి చాలా మంది అనుకుంటారు కానీ మీరు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎక్కడికైనా మీకే అర్థమవుతుంది. ఫుల్ ఎండ కొడుతుంది. ఎడిటింగ్ చేసుకుంటావు నీట్గా. ఎవరంటే ఫోన్ వాడుతున్నావు నీ మొబైల్? iPhone 15 Plus. సో అందుకే అంత మంచిగా వస్తున్నాయి నీ వీడియోస్. సో అంటే అంతకుముందు అదే ఫోన్ లేకపోతే ఎలా ఉన్నాయి వీడియోస్? చేంజెస్ ఏమైనా కనిపించాయా డిఫరెంట్ నీకు? ఏ ఫోన్ అంటే నువ్వు స్టార్టింగ్ చేసినప్పుడు నీ దగ్గర ఈ ఫోన్ లేదనుకుంటా, ఇదే ఫోనా? కాదు నాది ఫస్ట్ వివో ఫోన్లో ట్రై చేశాను, అది పోయింది. తర్వాత iPhone 12 చేశాను, దీంట్లో చాలా డిఫరెన్స్ ఉంది. తర్వాత ఇప్పుడు 15 Plus. మమ్మీ డాడీ నిన్ను ఏమన్నారా? మంచి చదువుకోవచ్చు కదా. చదువుకుంటున్నానుగా. మా డాడీకి పోలీస్ అంటే ఇంట్రెస్ట్ కదా. పోలీస్ అంటే ఇంట్రెస్ట్. ఇంకొకటి ఏంటంటే చదువు లేనిది ఇది అసలే వద్దంటాడు, అసలు వద్దంటాడు. అంటే పర్సెంటేజ్ బాగానే వస్తుందా? 85 చాలు, ఇంకేంది 85 చాలని వదిలేసినావా? 100కి ట్రై చేయవు. మనకంత ఆశ లేదు, ఎందుకంటే మన కెపాసిటీ మనకు తెలుసు, ఇంకా మరీ ఆశ ఎందుకని. మొత్తానికైతే రీల్స్ చేసే వాళ్ళకైతే చాలా కష్టాలు ఉంటాయని చెప్పొచ్చు. వాళ్ళు రెడీ కావాలి, మేకప్ చేసుకోవాలి, కొంతమంది ఏంటంటే స్టోరీస్ చెప్తా ఉంటారు, కొంతమంది లవ్ ఫెయిలియర్కి సంబంధించిన ఇట్లాంటివి నువ్వేమైనా చెప్పడం స్టార్ట్ చేసావా? నేను చేశాను స్టార్టింగ్ లో, అవి బాగానే క్లిక్ అయినాయి. ఇప్పుడు కూడా ట్రై చేస్తాను, లైక్ కొన్ని చెప్పాను. ఇలా అంటే బయట ఏమైనా తీసుకుంటావు, నీ ఓన్ తీసుకుంటావా? కొన్ని అయితే చూశాను కానీ కొన్ని నేను నా ఓన్గా చూశాను. ఏంది ఇలా అవసరం ఉంటేనే మనోడు, అవసరం లేకపోతే పరాయి వాళ్ళు చూస్తారని చెప్పి అది ఒకటి చేశాను. అది నా ఓన్గానే చేశాను, అది బాగానే క్లిక్ అయింది. అది మన ఇమ్రాన్ అన్న ఆయన పెట్టాడు అది. సో మాట్లాడుతుంటారా ఇమ్రాన్ వీళ్ళందరూ? మనకంత లేదు, జస్ట్ ఆయన ఏంటంటే స్టోరీ నచ్చింది ఆయనకి. నీ దృష్టిలో వాళ్ళు పెద్ద సెలబ్రిటీ అని ఫీల్ అవుతావా? అవును, ఇమ్రాన్ అన్న చాలా పెద్ద సెలబ్రిటీ. ఎందులో సెలబ్రిటీ? యూట్యూబ్ లో ఎంత సెలబ్రిటీ? చాలా పెద్ద అంటే ఇన్స్టా వాళ్ళందరికీ ఆయన పెద్ద అనిపిస్తుందా? అవును, నాకైతే అలానే అనిపిస్తుంది యూట్యూబ్ లో. ఎందుకంటే నాకేం అనిపించదు మరి, ఏమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తనని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు, చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటాడు, అదైతే నిజమే. హెల్ప్ చేస్తాడు, సపోర్ట్ చేస్తాడు. ఆయన దగ్గర చేసిన వాళ్ళు ఇప్పుడు కానీ కొంతమందికి తను కాంటాక్ట్ గాడు, అంటే హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళకి తన స్వార్థంగానే హెల్ప్ చేస్తూ ఉంటాడు అని చెప్పేసి చాలా మంది మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అది నీకేమన్నా ఐడియా ఉందా? నాకైతే తెలియదు కానీ మేబీ బిజీ ఉండొచ్చు, నాకు తెలిసి. ఎంత బిజీగా ఉన్నా కూడా కొన్ని కాల్స్కి కూడా కొన్ని టైంలో రెస్పాన్స్ కావాలి కదా, ఎందుకంటే తన దగ్గర హెల్ప్ చేయడం కోసమే అందరు అడుగుతూ ఉంటారు. సో అట్లా కొన్ని సిచ్యువేషన్లో కొంతమందికి హెల్ప్ చేయాలి. అన్ననే ప్రాబ్లంలో ఉండేమో. అన్న దగ్గర ఎంతమంది పని చేస్తారు తెలుసా? నాకు తెలిసి అన్నతో పాటు వచ్చిన యూట్యూబర్స్ ఒక అన్నది తీసేస్తే ఒక 10 యూట్యూబ్స్ నడుపుతున్నారేమో. వాళ్ళు ఇంకెంత బిజీ ఉంటారు. మనం చూడండి, మనం ఎవరిని జడ్జ్ చేయలేముగా. ఈ సొసైటీ జడ్జ్ చేస్తున్నట్టు మనం చూసుకుంటూ పోతే ఇంకేం లేదు. సో రాజేష్ ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాలో వచ్చినటువంటి సాంగ్స్ తోనే మీరు చేస్తూ ఉంటారు. సో మీ ఓన్గా ఏదైనా క్రియేట్ చేసి సాంగ్లో చేయడానికి ఏమైనా ట్రై చేసావు ఎప్పుడైనా నీ ఓన్గా? సాంగ్స్ ఏం ట్రై చేయలేదు కానీ డైలాగ్స్ అయితే చెప్తాను, ఓన్ డైలాగ్స్ చెప్తాను. సో ఎందుకంటే జస్ట్ అది 2 seconds 3 seconds మాత్రమే ఉంటుంది మీరు చేసేటువంటి రీల్. సో దానివల్ల యూజ్ ఉంటుందని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? 15 seconds ఉంటుంది నాకు. 15 seconds ఓకే. యూస్ఫుల్ అంటే
100 మందిలో ఒక్క మంది మారినా మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఒక వీడియో చాలా బాగా క్లిక్ అయింది, ఇది అవసరానికి అని చెప్పాను చూడండి. అలాంటివి కనెక్ట్ అయితే చాలా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క మనిషిలో అలా చేంజ్ వస్తే చాలా బాగుంటుంది. లైక్ స్వార్థానికి కాకుండా హెల్ప్ చేద్దాం, సపోర్ట్ చేద్దాం అని చూస్తే. ఫ్రెండ్షిప్ లో బాగా ఏదో కోల్పోయినట్టున్నావు కదా, అందుకే ఇట్లా మాట్లాడుతున్నావు. ఎవరు నిన్ను అంత హర్ట్ చేసిన వ్యక్తులు? ఉన్నారు, చాలా మందే ఉన్నారు. లైక్ ఎలా అంటే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడే మనతో మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నేను మనకంత కాలేజ్ నుండా లేకపోతే బయట నుంచి ఉన్నారు. కాలేజ్లో అయితే ఎవరు అలా లేరు, అందరు మంచోళ్ళే. మా కాలేజ్ మొత్తం ముస్లిమ్స్ కాలేజ్, అది ఒక 70% సపోర్ట్ చేస్తారా నీకు రీల్స్ చేయడానికి? మాకు ఒక గ్రూప్ ఉంటుంది, 10 మెంబర్స్ ఉంటాం. మేము మొత్తం సపోర్టివ్ గానే ఉంటాం. మీ టీచర్స్ వాళ్ళు ఎలా ఉంటారు మీ సపోర్ట్? ఉంటారు, ఇక కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది ఆడేం లేదు చూడడానికి అన్నట్టు అలా అంటారు. కానీ చాలా మంది సపోర్ట్ చేస్తారు. మా లైక్ బిజినెస్ స్టార్స్ మేడం ఉంటారు, తనకు నాకు పడనట్టే ఉంటుంది కానీ చాలా బాగా బాండింగ్ ఉంటుంది. సో బాగా మాట్లాడతావు, నువ్వు చాలా సైలెన్స్ లాగా కనిపిస్తున్నావు. నేను మాట్లాడతాను, చాలా మాట్లాడతాను, చాలా. అంటే బాగా రీల్స్ చేసినప్పుడు అని కాకుండా జెన్యున్గా, అంటే నువ్వు పుట్టి పెరిగినప్పటి నుండి స్కూల్ డేస్ అయినా కాలేజ్ డేస్ అయినా బాగా ఇబ్బంది పడ్డ రోజు ఏమైనా ఉందా? అసలు ఏంటి అన్న డేస్ ఉంది. మా డాడీని అందరు ముంచేసినప్పుడు చాలా బాధపడ్డాను. డాడీ బిజినెస్ చేస్తారా? డాడీ బిజినెస్ అంటే డాడీ దగ్గర పని చేసిన వాళ్ళే డాడీని తొక్కేసిన వాళ్ళు ఉన్నారు. అంటే వన్స్ అపాన్ ఎ టైం మా డాడీ లైక్ ట్రాలీ డ్రైవర్ ఉండే. అప్పుడు వాళ్ళకి ఏం లేదని మా డాడీ తీసుకెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసి అలా చేసిన వాళ్ళే ఇప్పుడు మా డాడీని రిటర్న్ ఇది చేశారు. బాధ అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మాది అసలేం బాగాలేదు. లైక్ ఎలా ఉందంటే ఉన్నామంతే. ఇప్పుడిప్పుడే కొంచెం బెటర్ అవుతుంది మా డాడీ వల్ల. మా డాడీని ఎలా ముంచేశారంటే మనుషులు ఎలా ఉన్నారంటే ఇప్పుడు మన దగ్గరనే పని చేస్తారు కానీ మననే తొక్కేసి ముందుకు వెళ్ళిపోతారు. అలా తొక్కేసి మేము ఇప్పుడు ఫ్రమ్ 15 years, లాస్ట్ 15-20 years ఏ ఇంట్లో ఉన్నామో ఆడనే ఉన్నాము. ఎందుకంటే అలా మోసపోవడం వల్ల మా డాడీ ఈజీగా నమ్మేస్తాడు ఎవరిని. ఓన్ హౌస్ ఏం లేదా? ఉంది, ఓన్ హౌస్ ఉంది. మనం రీసెంట్గా కొనుక్కున్నాం, మేము ఆడ స్టార్ట్ చేయాలి. కానీ నేను చెప్పేది ఏంటంటే మా డాడీ ఈజీగా నమ్మేస్తాడు ఎవరినైనా, వాళ్ళు ముంచేసి పోతారు అంతే. చాలా లాస్ అయ్యారు అయితే మీరు. మమ్మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? మమ్మీ బాగానే ఉంటుంది. మా మమ్మీ తప్ప హౌస్ వైఫేనా? హౌస్ వైఫ్. అంటే నీకేమైనా ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరుగుతూ ఉంటుందా? ఎటన్నా వెళ్ళేటప్పుడు ఇలానే ఉండాలి, ఇలా మాట్లాడాలి? చెప్తుంది. ఏంటంటే ఎవరితో ఎక్కువ మాట్లాడొద్దు, మంచిగా అంటే మనం సైలెంట్గా ఉంటేనే మంచిది. మనం ఎంత. సో వాళ్ళకి యాక్టింగ్ చేయడం ఇష్టమేనా? నాకు టీంలో కనిపించాలనుకుంటారా? ఖచ్చితంగా అనుకుంటారు. ఛాన్స్ వచ్చినప్పుడు చెప్పాను నేను ఫస్ట్. మీ డాడీతో ఎవరు అన్నారు? వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా జనరల్గా, ఇప్పుడు అందరి దగ్గర మొబైల్స్ ఉంటున్నాయి, కామన్గా అందరు చూస్తూ ఉంటారు ఫోన్. ఇన్స్టా ఇప్పుడు చాలా ఇదైపోయింది అందరికీ, అది లేని అసలు ఎవరు లేకుండా ఉండడం లేదు మెయిన్ థింగ్ చెప్పాలంటే. సో ఖాళీగా ఉన్న వాళ్ళు చేస్తున్నారా లేకపోతే దానివల్ల యూజ్ ఉన్న వాళ్ళు చేస్తున్నారని పక్కన పెడితే అందరు చూస్తున్నారు. సో మీ డాడీ ఎప్పుడైనా రీల్స్ చూడడం, అరే ఎందుకురా, ఎందుకు ఇదంతా చూస్తాడు, ఏమన్నాడు. మా డాడీకి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మా డాడీ థాట్ ఏంటంటే ఎవరి ఇష్టం వాళ్ళది. నేను ముందే చెప్పాను, నేను ఎవరిని తిడతలేను. మా డాడీ ఏమంటాడంటే మన పని మనం చేయాలి, ఎవరిని తొక్కేయడము, ఎవరి గురించి అయినా బ్యాడ్ మాట్లాడడము, ఒకరి దగ్గర నుంచి ఏదైనా ఆశించడం, ఇవన్నీ ఉండొద్దు. నీ ఓన్గా నువ్వు నడువు, కానీ ఇలా ఆశించడం వద్దని అంటాడు అంత. సో కామెంట్ వల్లనైతే నువ్వు ఎప్పుడు ఇబ్బంది పడలేదు? ఆ కామెంట్లే నిన్ను ఈరోజు ఇక్కడ ఉన్నాయని అని చెప్పొచ్చా? నెగిటివ్ కామెంట్స్ వల్ల. నెగిటివ్ కామెంట్స్ అంటే మీరు ఎలా అంటున్నారంటే వాళ్ళ వల్లనే నేను ఇడికి వచ్చానని అంటారు. నేను ఏదో ఒకటి చేస్తేనే కదా మీరు ఇడికి పిలిచారు. నెగిటివ్ కామెంట్ అనేది ఒక స్టెప్ అనుకోండి, అలా మాట్లాడు. అంటే అమ్మాయి అబ్బాయి అన్నట్టుగా కొంతమంది నీకు పెట్టినవి కూడా ఉన్నాయి, ఇట్లా రా సో సంథింగ్ ఈ డబ్బులకు అన్నట్టు కొన్ని కామెంట్స్లో మేము కూడా చదివాము. సో అవి చూసినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? అసలు ఏంటి జనాలు అన్నట్టుగా అనుకున్నా? అవును, అలానే మనుషులు ఇప్పుడు ఎలా అసలు మరీ అంత క్రూరంగా మరి అంత లైక్ అసలు ఎలా ఆలోచిస్తారో ఏమో. కామెంట్ పెట్టే వాళ్ళకి నువ్వు ఏం చెప్తావు చెప్పు మా కేఆర్ టీవీ నుండి? కామెంట్ పెట్టే వాళ్ళనా, మీ పని మీరు కానించండి, నా పని నేను చేస్తాను. ఎవడన్నా ఏమన్నా అనుకోండి, రాజేష్ మాత్రం నా పని వేసుకునే వీడియోస్ చేస్తాడు అంతే, తగ్గేదే లేదంటావా? నేను ఎప్పుడైతే సాటిస్ఫై అయిపోతానో అప్పటి వరకు చేస్తూనే ఉంటాను. ఎందుకంటే లేకపోతే ఈగో సాటిస్ఫాక్షన్. అవును, ఈగో సాటిస్ఫై. ఎందుకంటే నన్ను లేనిపోని మాటలు చాలా మంది అన్నారు. నన్ను ఇలా కమెంట్స్ అని కాదు, డైరెక్ట్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవడన్నా ఏమన్నా అనుకో చెల్ అని చెప్పేసి పక్కన పెట్టేసి చేస్తాం. మనమేంటో మనకు తెలిసిన తర్వాత మనం ఎవరికి నేను ఇలా ఉంటాను, నేను ఇది చేస్తాను అవన్నీ చూపించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. సో నీకు ఫిట్నెస్లో బాగా తెలుసు అనుకుంటా కదా రాజేష్, నీకు చాలా వరకు
వర్కౌట్ వెళ్తాను జిమ్. సో అంటే ఓన్లీ వీడియోస్ కోసమే వెళ్తున్నావా, ఎవరైనా అమ్మాయిని పడేయడానికి వెళ్తున్నావా, నీ బాడీ నువ్వు కాపాడుకోవడానికి వెళ్తున్నావా? నాది నేను స్లిమ్గా ఉండాలి, ఫిట్గా ఉండాలి. స్లిమ్ అయితే కాలేదు కానీ ఫిట్గా అట్లీస్ట్ ఫిట్ అయిన ఉండాలని చెప్పి చేస్తాను. సో మొత్తానికైతే రాజేష్కి ఒక లవర్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎవరు మెసేజెస్ చేయకండి, ఎవరు కాల్స్ చేయకండి, డిస్టర్బెన్స్ చేయకండి. సో మంచి రీల్స్కి మాత్రమే సపోర్ట్ చేయండి, అంతే చెప్పొచ్చా? సో ఇన్స్టాలో నీకు బాగా సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొంతమంది ఉన్నారు. ఫస్ట్ అయితే మా అక్క మీనా, మా అక్క. తన గురించి ఏం చెప్తావు నువ్వు? మీనా గురించి చెప్పాలంటే మీనా గురించి అంటే సపోర్టివ్. మా అక్క తప్ప నాకు ఎవరు సపోర్ట్ చేయరు. అంటే ఎలా అంటే మా అక్కలు, ముగ్గురు అక్కలు, మా అక్క కొంతమంది అన్నారంట మీ తమ్ముడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అంటే, అవి నాకు వచ్చేం చెప్పలేదు, ఒకటి చెప్తుంటే విన్నాను. వాళ్ళ థాట్ ఏంటంటే నీ పని నువ్వు చేసుకో అన్నట్టే. కానీ సపోర్టివ్ అంటే మా ముగ్గురు అక్కలు చేస్తారు. మీనక్క ఏంటంటే చదువుకుంది, నాలెడ్జ్ ఉంది, సొసైటీ మీద కొంచెం ఇది ఉంది, ఆగ్రహం మా అక్క చేస్తుంది. ఇలా చేయాలి, ఇడికి వెళ్ళినప్పుడు ఇది వేసుకో బాగుంటుంది, ఏదైనా నేను చెప్తుంది ఏదైనా నావి. సో మొత్తానికి నీకు ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉంది కాబట్టి నువ్వు ఇంతవరకు చెడ్డీలు వేసుకోవడానికి ముందుగా వచ్చేసినావు అని చెప్పొచ్చు. ఎందుకంటే జనాలకి నువ్వు చెప్పాలి కదా, వాళ్ళు నీకు పెట్టే కామెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం ఎప్పుడైనా నెగిటివ్ పెడుతున్నారని చెప్పేసి వాళ్ళని అనడానికి లేదు. కొన్ని నెగిటివ్ కామెంట్ల వల్ల కూడా తీసుకొని వాళ్ళు సూసైడ్ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో దానివల్ల కూడా ఏంటంటే కొంచెం ప్లస్ అయ్యే వాళ్ళు ఉన్నారు, కొంచెం మైనస్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కటి మనము నెగిటివ్ తీసుకోవడానికి లేదు. సో నీ వర్క్ నువ్వు చేసుకోవడం వల్లనే నువ్వు ఒక స్టేజ్కి వస్తావన్న నమ్మకం కొద్దీ ఇప్పటికి నువ్వు ఇంకా ట్రై చేస్తున్నావు. బెటర్ ఇది అనుకోవచ్చు మనం. సో నీకు అంటే రీల్స్ అనేది పక్కన పెడితే మంచి నచ్చినటువంటి హీరో ఎవరు? అల్లు అర్జున్. అందుకే డాన్స్ బాగా చేస్తున్నావు. హీరోయిన్ ఎవరు? హీరోయిన్ సాయి పల్లవి. సో మొత్తానికి నీకు సినిమా అవకాశాలు వస్తే వెళ్ళి చేస్తావు? ఎవరు నేను వెయిట్ చేసింది దానికి. నేను చిన్న దానికి ఎందుకు వెళ్ళొద్దు అనుకుంటున్నానంటే కొడితే ఒకటేసారి కొట్టాలి, లేకపోతే ఏం లేదు, మనది మనమే వెళ్ళిపోదాం. కానీ నేను చూసింది దాంట్లో చాలా మందిని ఇలా నెగిటివ్ గానే పోర్ట్రేట్ చేశారు ఆ షోస్, కానీ ఎవరికి సపోర్టివ్ గా ముందుకెళ్ళేలా. ఈ రియాలిటీ షోస్ కూడా ఉంటాయి, అవి కూడా నమ్మెళ్ళలేవా నువ్వు? రియాలిటీ షోస్ నమ్ముతాను. ఎందుకు నమ్మను? బిగ్ బాస్ అయితే నమ్ముతాను. ఒకవేళ నీకు బిగ్ బాస్ లో ఆపర్చునిటీ వస్తే? మన అంత పొజిషన్ ఇప్పుడు లేదు, మేబీ లేదు అని అనుకోవద్దు. ఎందుకంటే ఒకవేళ నీ దాంట్లో ఏదైనా నచ్చి కూడా పిలవడానికి ఉంటుంది. ఎందుకంటే నువ్వు కూడా ఇన్స్టాలో బాగానే ఫేమ్ లో ఉన్నావు కాబట్టి ఒకవేళ నిన్ను అవును నీకు చాలా తక్కువ ఫాలోవర్స్ ఎందుకు అట్లా? ఫస్ట్ రీల్స్ ఏమో మిలియన్స్ లో వెళ్తున్నాయి. నేను ఒక తప్పు చేశానని అంటున్నారు కొంతమంది. ఏంటంటే కొలాబ్ లో పెడితే ఫాలోవర్స్ పెరగరంట. నాకు అవన్నీ తెలీదు. నాకు 2 ఐడీస్ ఉన్నాయి. అసలు ఇన్స్టాలో ఏంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయట, ఏంటి అసలు అవి? అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటే రీల్ ఇలానే పెట్టాలి, పెట్టాలి, ఇలా ఈ టైం కన్నా అంటే మనది డాష్ బోర్డ్ లో మనం చెక్ చేసుకోవాలి ఏ టైం కి పెడితే బాగుంటుంది. అది మన చేతిలో ఉంటది. ఇలా నూడ్ కంటెంట్స్ అవన్నీ పెడితే ఐడి బ్లాక్ అయిపోతుంది, సస్పెండ్ అయిపోతుంది. సో ఇట్లాంటి ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టు మీకు. సో ఇన్స్టా చేసే వాళ్ళందరూ ఇక దాని మీద ఇట్లా ఫోకస్ చేసేది ఒక జాబ్ లాగానే ఉన్నారు కొంతమంది అయితే చాలా జాబే. కానీ కొంతమంది చేస్తున్నా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ అయితలేదు. రీసెంట్గానే ఎవరు తన పేరేమో ఉంది, తను చేసింది కదా, చాలా బూతులు మాట్లాడుతుంది తను. అలాంటి వాళ్ళకి ఇన్స్టా మంచి ఫేమస్ అని చెప్పొచ్చు. అవును, బూతులు మాట్లాడేటోళ్ళు, ఒకరిని కింద లాగేటోళ్ళు, కించపరిచే వాళ్ళు, ఒకరి గురించి ఏదేదో మాట్లాడే వాళ్ళని బాగా సపోర్ట్ చేస్తారు. ఎవరి వర్క్ అయితే వాళ్ళు చేసుకుంటారో వాళ్ళని ఎవరు సపోర్ట్ చేయరు. రాజేష్ ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నాడంటే ఏ మెయింటెనెన్స్ చేస్తున్నాడు అని చెప్పొచ్చు నీ ఫ్యాన్స్ కి? నేనేం చేయను, జస్ట్ నేను ఫేస్ వాష్ యూజ్ చేస్తాను. అది కూడా చెప్పు, పేరు ఏంటో? హిమాలయ ఫేస్ గ్లోయింగ్ ఆల్ సంథింగ్ ఏమో ఉంటుంది. హిమాలయ వాళ్ళని యాడ్కి పిలుస్తారు మళ్ళీ. అదొకటి యూజ్ చేస్తాను అంతే. ఇంకేం. సో ఫుడ్ తినడం లాంటి ఏమైనా చేంజెస్ ఉంటాయా? మనం ఇష్టం వచ్చింది తింటాం, వాళ్ళు ఏముంటుంది ఇదే తినాలి అదే తినాలి. ఇప్పుడు వెళ్తూ కూడా ఇంకొకటి తినడం మేమిద్దరము. సో ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చి నీతో సెల్ఫీస్ దిగడం, మాట్లాడడం అట్లా జరుగుతూ ఉంటుందా? సెల్ఫీస్ ఏం తెలియదు కానీ అడిగారు. ఫస్ట్ టైం మేము విలేజ్కి ఎక్కువ వెళ్ళాము. విలేజ్కి ఓట్ వేయడానికి వెళ్ళాను. లైక్ ఒక చిన్న పాప వచ్చింది, చిన్నదంటే ఒక 15-14 ఇయర్స్ ఉంటుంది. తను ఇలా నన్నే చూస్తుంది. నేను మాస్క్ వేసుకున్నాను, నాది ఇంకా క్లిక్ కాలేదు, నేను అప్పుడు వేరేగా చేస్తుండే. తను వచ్చింది ఇలా డైరెక్ట్ వచ్చి ఇలా ముందు నించొని అన్న నేను నీ ఫ్యాన్ అని అన్నది. నేను ఏం చెప్తుందో అనుకుని నేను ఇటు చూస్తున్నాను, నాకు తెలియదు అటు ఓటర్ ఐడి అట్ట అని నేను చెప్తుంటే, కాదన్నా నేను నీ ఫ్యాన్, నేను నీ వీడియోస్ చూస్తానని అన్నది. ఓహో థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయాను. నేను ఇంకా తీసాను, ఎక్కువ మాట్లాడలేదు.
నేను అసలు భయపడిపోయాను ఫస్ట్ టైం అది నేను ఎక్స్పీరియన్స్ చేయడము. ఎవరైనా మాట్లాడతారు, ఓకే ఓకే థ్యాంక్స్ అని అంటారు, మనం ఏం చెప్పలేదు, ఓహో థ్యాంక్స్ అని వెళ్ళిపోయినట్టు. ఇన్స్టాలో నీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు? వీళ్ళు బాగా చేస్తారు రీల్స్, వీళ్ళు మంచి అంటే ఫేస్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అయినా కూడా బాగా పెడతారు, సో వీళ్ళలాగా నేను ఇంకా హై చేయాలని చెప్పేసి ఎవరిని ఉద్దేశించి అనుకుంటావు? ఫస్ట్ అయితే నిఖిల్ బార్బర్ నేను చూపించాను చూడక, ఆయన మస్తు చేస్తాడు, ఆయనను కలవాలి, ఆయనతో వీడియోస్ కూడా తీస్తాను మేబీ ఇన్ ఫ్యూచర్. ఆయన ఒకడు. స్వీటీ రమ్య అక్క చాలా మంచి ఆమె. నేను స్టార్టింగ్లో డ్యాన్స్ వీడియో ఫస్ట్ పెట్టాను, అక్క నాకు మెసేజ్ చేసింది, నేను షాక్ అయినా, ఈ అక్క నాకు ఎందుకు మెసేజ్ చేసిందని. స్టెప్స్ బాగున్నాయి, ఇలానే కంటిన్యూ చేయి, కీప్ ఆన్ ఇలా అని ఆ అక్క సపోర్ట్ చేస్తుంది. ఇంకా జగ్గు అన్న, మణికంఠ, మానస, ఇలా నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా బాగా సపోర్ట్ చేస్తారు. సో ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి హోటల్స్లో అక్కడ ఇక్కడ వీళ్ళందరూ చేస్తూ ఉంటారు కదా, ఫెయిడ్ ప్రమోషన్స్ చేస్తారు ఎక్కువ, చాలా వరకు చేస్తారు. సో మీకు ఇన్స్టా అయితే ఒక మంచి ప్లాట్ఫామ్, బిజినెస్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చా? ఇన్ఫ్లుయెన్సర్కి అయితే అది ఉంది, మనకి ఇంకా స్టార్ట్ కాలేదు, ఇప్పుడున్న వాళ్ళకైతే అది ఉంది. సో బెటర్ దెన్ ఒకరి దగ్గర జాబ్ చేయడం కంటే ఇలా చేసుకోవడం ఫీల్ అవుతున్నారు కదా దాదాపుగా. సో ఇప్పుడున్నటువంటి యూత్ ఎక్కువ ఇన్స్టాకి చాలా ఫాలోయింగ్ ఉంది, సో వాళ్ళే చేస్తున్నారు ఎక్కువ డాన్సెస్ అయినా ఏవైనా కూడా. ఒక్క రీల్ క్లిక్ అయితే చాలా, ఆమెను తీసుకెళ్తారు యూట్యూబ్లో పాటలకు పెట్టేస్తారు, ఇలానే మేము పిలిచినట్టుగా ఇంటర్వ్యూస్కి పిలుస్తూ ఉంటారు. సూపర్ కదా. సోషల్ మీడియా మీద నీకు ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి అసలు? సోషల్ మీడియా అనేది దాంతో యూస్ఫుల్ కూడా ఉంది, దాంతో మిస్యూజ్ కూడా ఉంది, కానీ యూజ్ చేసే విధానం మన చేతిలో ఉంది. అది చాలామంది, నేను రీసెంట్గా చాలా చూసాను, ఇలా కమెంట్స్ వల్ల చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు అనిపించింది మనకి ఇంత గలీజ్గా వచ్చినాయి, వాళ్ళకి ఇంకేం వచ్చి ఉంటాయి అని చూస్తే వాళ్ళకేమంత లేవు, కానీ ఇంత చిన్న దానికి చనిపోవడం చాలా ఇది. మనుషులు అంటూనే ఉంటారు మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్తే మంచిది అని నేను చెప్తాను. కొంతమంది చాలా అంటే చాలా గలీజ్గా మాట్లాడతారు. రీసెంట్గా ఒకడు ఏదో సంథింగ్ పేరు ఉంది, నేను సైబర్ క్రైమ్కి కూడా కంప్లైంట్ ఇచ్చాను, ఇలా నువ్వు పబ్లిక్ ఫిగర్వి అంటే అదే అంటారు కదా ఇన్ఫ్లుయెన్సర్స్ని, నేను చెప్పినట్టు పడాలి, బూతులు అంటే పచ్చి బూతులు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. నేను అన్నాను పబ్లిక్ ఫిగర్ అయితే ఏడైనా రాసి ఉందా బోర్డు మీద నువ్వు నన్ను తిట్టడానికి అని అంటే, తర్వాత నేను ఇలా కంప్లైంట్ ఇస్తానని చెప్పిన తర్వాత ఆయన కాదు బ్రో, సారీ బ్రో, నేను జస్ట్ నువ్వు పబ్లిక్ ఫిగర్వి, నువ్వు పడాలి, మేము చెప్తాము నువ్వు పడాలి, అది నువ్వు నీ రూల్ అంట. ఎక్కడ బాయ్ అనుకుంటున్నాడు, ఇలా తిడుతున్నాడు, నేను చెప్పిందే వినాలి, మేము చెప్పిందే నువ్వు పడాలి అన్నట్టు మాట్లాడుతుండు. ఇలా కంప్లీట్ చేస్తానని అంటే తర్వాత సారీ బ్రో అని అన్నాడు. అయినా నేను ఇచ్చాను, కంప్లీట్ ఇచ్చాను సైబర్ క్రైమ్కి, రిక్వెస్ట్ చేసినా ఇచ్చావు. సో ఇప్పటికైతే రాజేష్కి ఎన్ని కామెంట్స్ వచ్చినా పక్కన పెట్టేసి ఆయన మాత్రం షార్ట్స్ వేసుకొని రీల్స్ వేసి జనాల్లోకి వెళ్ళి మంచి ఫేమ్ తెచ్చుకోవాలనుకుంటున్నాను, అంతేనా? సో నీ గోల్ ఏంటి అసలు? పోలీస్ అనేది పక్కన పెట్టేస్తే ఇంకా యాక్టింగ్ పర్పస్లో ఇంకా ఎలా కావాలనుకుంటున్నావు? నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు? నాది నేనంటే హీరో అంత కెపాసిటీ మనకు లేదు, కానీ ఎందుకు బాగానే ఉన్నావు కదా షార్ట్ ఫిలిమ్స్కి, యూట్యూబ్ వరకు పనుకొస్తావు. అలానే కాదు, నేను కూడా మంచి ఆపర్చునిటీ రావాలని కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ, వస్తే మంచిదే, కానీ నేను ట్రై చేస్తున్నాను, కానీ మనుషులను నమ్మి ఇంకా నమ్మే ఓపిక లేదు, అస్సలు లేదు. ఎలా అంటే జెన్యున్ గా వచ్చిన నమ్మడానికి లేదని చెప్పి. కరెక్ట్. ఎలా ఉన్నారంటే జెన్యున్ గా మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు, మనం ఏం ఫీల్ అయిపోతాం జెన్యున్ ఏమో అని అనుకుంటాం, కానీ అది ఫేక్. కానీ జెన్యున్ వచ్చింది కూడా మనం నమ్మేటట్టు లేదు. సో ఇదంతా ఫేక్ ప్రపంచం అని చెప్పొచ్చా? ఫేక్ ప్రపంచమే. నిజంగా మనకు ఛాన్స్ ఇచ్చేటోళ్ళు వాళ్ళే వచ్చి ఇచ్చిపోతారు, మనల్ని కలుద్దాము, మా ఆఫీస్కి రావాలి, ఈ టైంకి రావాలి, ఈ డేట్కి రావాలని అన్నారని నా ఒపీనియన్. సూపర్. సో మొత్తానికి రీల్స్లో ఫేమస్ అయ్యి రాజేష్ హీరోలు కూర్చున్నాడు అని చెప్పి. రీల్స్ ఒక్కటే కారణం వీడికి రావాలి అనుకున్నావా? అసలు ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ ఇస్తా, నేను నన్ను ఇట్లా పిలుస్తారు, నాతో మాట్లాడతారు అని అనుకున్నాను. నాది క్లిక్ కాకముందే అనుకున్నా ఏదో ఒక రోజు వెళ్ళాలి, ఎందుకంటే మన గురించి కూడా కొంతమందికి తెలియాలి, ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేయొద్దు, మనం ఫేస్ చేసింది వేరే. సోషల్ సర్వీస్ ఏమైనా చేస్తూ ఉంటావా నువ్వు? ఇప్పటి వరకు అయితే నెక్స్ట్ నీకు మంచి మేబీ నాకు ఉంటుంది ఏంటంటే, ఇలా మనం వెళ్తూ ఉంటాం కదా, ఎప్పుడైనా రోడ్ క్రాస్ అయినప్పుడు ఎవరైనా ఇలా టెంపుల్ దగ్గర వాళ్ళు అడిగితే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అసలు దేవుడు ఎందుకు వీళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ ఇచ్చాడు, అసలు ఏం తప్పు చేస్తే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది అని అది చేయడం ఏమిటో, కానీ ఆ థాట్సే అలాగుంటుంది, అవి చాలా బాధ అనిపిస్తుంది నాకు, చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. సో పొలిటికల్ పరంగా ఎవరి ఇష్టం నీకు? పొలిటికల్ పరంగానా? మన తెలంగాణ నాకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆయన చూస్తాను, బాగుంటుంది. సో ఇక్కడ తెలంగాణలో అంటే
తెలంగాణలో పుట్టి పెరిగి నువ్వు ఇంత ఆలోచిస్తున్నావు అంటే జనాలు నేను నీకు ఎక్కువ కామెంట్ చూడను. చేసుకుంటారు. ఎక్కువ జెన్యున్ నార్మల్ వార్తల్లో వస్తూ ఉంటాయి కదా, మొన్నటి వరకు ఎలక్షన్స్ అయిపోయినాయి, అందరు గెలిచారు, ప్రమాణ స్వీకారాలు తీసుకొని ఇప్పుడు మొత్తం పరిపాలిస్తున్నారు కదా. అవునవును. సో ఎవరంటే నాకు బాగా తెలిసి ఇష్టం, వీళ్ళు మాట్లాడితే బాగుంటది వీళ్ళ స్పీచ్ అని. కేటీఆర్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా డెవలప్ చేశారు. ఇంకొకటి ఏంటంటే తనకి పర్ఫెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. మనం ఒక 10 years తర్వాత మన హైదరాబాద్ ఎలా ఉండాలి, అంటే ఎలా ఉంటే నడుస్తుంది అనే థాట్ బాగా మంచిగా ఉంటుంది. సో మనం ఇన్స్టా మొత్తం పక్కన పెట్టేస్తే ఒక లాస్ట్ క్వశ్చన్ అది ఏంటంటే, మొన్న మనం చూసినాం ఓయూలో దాదాపుగా చాలా వరకు సో జాబ్ల కోసం డిఎస్సి వాళ్ళైనా కావచ్చు, మిగతా జాబ్స్ కోసం చాలామంది పోరాటం చేస్తున్నారు, అన్ని వాళ్ళ మీద కేసెస్ జరగడం, పెద్ద ఇష్యూస్ జరుగుతుంది ఓయూ మొత్తంలో. దీని మీద ఒక విద్యార్థిగా నువ్వేం చెప్తావు? అసలు ఏం లేదు. నేను ఒకటి చెప్తాను వినండి. నేను ఇంటర్ కంప్లీట్ అయ్యి కూడా 2 years అవుతుంది. నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 4 years కంప్లీట్ అయింది. నాకు ఇప్పుడు వరకు ₹1 స్కాలర్షిప్ పడలేదు. స్కాలర్షిప్ రాలేదు. ₹1. సో 10 years బీఆర్ఎస్ పార్టీనే ఉంది కదా మరి. అదే అంటున్నాను, 10 years అసలు ఏం చేశారో, అసలు ఎవరికి పెట్టారో తెలీదు. ఆడ బిల్ శాంక్షన్ అయితే కానీ మాకు అసలు నాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది. ఇప్పటి వరకు ఒక్క స్కాలర్షిప్ రాలేదు. అలా ఉంది మన గవర్నమెంట్. ఉండేది ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, అప్పుడు అలా ఉండేది. సో ఇప్పుడు నీకు కేటీఆర్ అంటే ఇష్టం అని చెప్పినావు, కేటీఆర్ డెవలప్ చేశారని చెప్పారు. సో అప్పుడు వాళ్ళ పరిపాలనే ఉంది కదా, వాళ్ళు ఎందుకు మీకు హెల్ప్ ఆయన చేయలేదు? చేతిలో ఉండదు అనుకుంటాను ఇది, లైక్ ఇలా శాంక్షన్స్ చేయించడం. సో మీరు ఎప్పుడు ప్రభుత్వం వరకు వెళ్ళలేదా? మీ కాలేజ్ పర్పస్ అయిన ఇప్పుడు నీకు స్కాలర్షిప్ కాలేజ్కి వెళ్ళాను, కాలేజ్కి అడిగాను. కాలేజ్ వాళ్ళు ఎలా అంటే ఒక రోజు ఇస్తారు, మళ్ళీ రేపు రామని అంటారు, మళ్ళీ 1 week అంటారు, మళ్ళీ రేపు రామని అంటారు. ఇలా 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 తిప్పి తిప్పి ఇక పోతే పోన్లేదు. గవర్నమెంట్ కాలేజ్ ఇది ప్రైవేట్ ప్రైవేట్ కాలేజ్. ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ అయినా కూడా స్కాలర్షిప్ రావడం లేదు. సో ఇక గవర్నమెంట్ వాళ్ళకి ఇంకొస్తాయి ఏం రావు. అసలు చాలా దారుణం అని చెప్పొచ్చు. ఇక మనకి ఇంత ఉందంటే వాళ్ళకి ఇంకా. సో జాబ్ల కోసం ఇంత చేస్తున్నారు కదా, సో నువ్వేం చెప్తావు చెప్పు, నీ ఒపీనియన్ ఏంటి అసలు? అది అట్లా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? కరెక్టే. అసలు మన నాకు తెలిసి హైదరాబాద్లో చాలా మంది జాబ్ లేని వాళ్ళు ఉన్నారు. చాలా అంటే చాలా మంది, 30,000 చిల్లర మంది. కౌంట్ తెలియదు కానీ చాలా మంది అని అయితే తెలుసు. ఎందుకంటే నేను మా అక్క కూడా చేసి 2 years అవుతుంది. మా అక్క ట్రై చేస్తూనే ఉంది, గ్రూప్స్ రాస్తుంది, ఇవి రాస్తుంది, అవి రాస్తుంది, బాగానే రాస్తుంది మా అక్క. దాంట్లో కూడా రావడం ఏం లేదు. సో కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్ అని చెప్పొచ్చా విద్యార్థుల ప్రకారంగా? ఇప్పుడే స్టార్ట్ అయింది, చూద్దాం. ఈ స్కాలర్షిప్ పడితే మేబీ చెప్పచ్చు. స్కాలర్షిప్ వస్తేనే గ్రేట్, లేకపోతే లేదంట. మళ్ళీ 3 years అసలు ఏమనిపించింది అంటే స్కాలర్షిప్తో ఏదో ఒకటి చేద్దాము మనం అన్నట్టుండే కానీ ఆడ ఏం లేదు. సో మొత్తానికి స్కాలర్షిప్ రాలేదు. 10 సంవత్సరాలలో పక్కన పెట్టేస్తే నువ్వు చదివిన 3 సంవత్సరాల స్కాలర్షిప్ 4 years 4. ఇంకా నాకంటే ముందు ఎంతోమందికి రాలేదు పాపం, ఒక్కరికి కూడా. సో ఘోరం. సో థ్యాంక్ యూ రాజేష్, నీకైతే మా కేఆర్ టీవీ నుండి మంచి సపోర్ట్ రావాలి, సో నీకు మంచి అవకాశాలు రావాలి, నువ్వు దానికోసం వెయిట్ చేస్తున్నావు కాబట్టి. సో మా కేఆర్ టీవీ ఎవరైతే చూస్తున్నారో కంపల్సరీగా రాజేష్ మహి 21 ఇన్స్టా ఐడి ఉంటుంది. సో తినని ఫాలో అవ్వండి. సో నెగిటివ్ కామెంట్స్ పెట్టినా కూడా అబ్బాయి తీసుకోవడానికి రెడీగా లేడు, ఎందుకంటే ఆయనకు ఒక అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాడు కాబట్టి. ఎవరైనా సో షార్ట్ ఫిలిమ్స్ చేసే వాళ్ళైనా కావచ్చు, యూట్యూబర్స్ అయినా ఎవరైనా కావచ్చు. సో రాజేష్కి మా కేఆర్ టీవీ నుండి కంపల్సరీగా సపోర్ట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంత సపోర్ట్ చేసింది చాలు, ఇంకా సపోర్ట్ చేస్తున్నారు, చేయండి. ఒకటి ఏంటంటే మనుషులు మనల్ని ఏదో ఒకటి అంటున్నారు అని అంటే పట్టించుకుంటే ఆడనే ఉంటావు. నేను పట్టించుకునుంటే అప్పుడే నేను ఇడికి రాకపోతుండే. మన వర్క్ మనం చేసుకుంటూ పోతేనే మనం ముందుకెళ్తాం. ఏదో ఎవరో చెప్పారని చెప్తే అక్కడనే ఉంటావు. ఎవరి మాట పట్టించుకోకు, ముందుకు సాగిపో. థ్యాంక్ యూ. ఇంత సపోర్ట్ చేశారు, ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.